అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. ఎప్పుడెప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఈ తీపి కబురు అందించింది కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డ నిధి పథకం ఎన్నో రోజుల నుంచి అదిగో తీసుకొస్తాం అని అయితే చెబుతోంది, కానీ కూటమి ప్రభుత్వం అయితే ఇది ఆచరణలోకి మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు లేదా సంవత్సరానికి 18,000 రూపాయలు లబ్ధిని చేకూర్చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం యొక్క సూపర్ 6లో ఇది అతిపెద్ద పథకం అండి. ఈ పథకానికి చాలా ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కోసం 10,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతాయి సంవత్సరానికి అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ఒక అంచనాకైతే రావడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఈ పథకం రాబోతోంది, ఎప్పటి నుంచి మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి, అలాగే అనర్హతలు ఏంటి, ఇంట్లో ఎంతమంది అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ప్రతి ఆడపడుచుకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక దృఢ నిర్ణయంతో ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికీ ఉచిత బస్సు ద్వారా మహిళలకు ఎంతగానో మేలు చేకూర్చిన కూటమి ప్రభుత్వం అలాగే తల్లికి వందనం పథకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. తల్లుల ఖాతాలోనికి ప్రతి బిడ్డకు 13,000 రూపాయలు అయితే అందజేస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ ఆగస్టు 30వ తేదీన మనకి తల్లికి వందనం పథకం 2వ విడత కూడా విడుదల కాబోతోందండి. మొత్తం అందరి పిల్లలకు తల్లి ఖాతాల్లోనికి ఈ డబ్బులు అయితే చేరబోతున్నాయి. అలాగే ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి మహిళల దగ్గర నుంచి డిమాండ్ చేస్తున్న సందర్భంగా మన కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి అధికారులతో అంచనా వేసి ఒక మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన బడ్జెట్ నిధులను కేటాయించడానికి ఈ ఆగస్టు 17వ తేదీన మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక నిర్ణయం తీసుకొని దీనికి డబ్బుల్ని కేటాయించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే మహిళలందరికీ కొన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డుకి రేషన్ కార్డు లింక్ అయి ఉండాలి. కొత్త రేషన్ కార్డు ఏదైతే ఇచ్చారో, తెల్ల రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఇచ్చారో ఆ స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆ స్మార్ట్ రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. ఈకేవైసీ ప్రక్రియ ఇంకా చాలామంది మహిళలు అయితే చేసుకోలేదండి. మహిళలు ఖచ్చితంగా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి, లేదా సచివాలయానికి వెళ్ళైనా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి. ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు రావడం జరుగుతుంది. ఇక మహిళలందరూ యాక్టివ్ బ్యాంకు ఖాతాని ఖచ్చితంగా కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఉండాలి. ఈ బ్యాంకు ఖాతా లేని మహిళలు వెంటనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని 200 రూపాయలు ఇచ్చినట్టయితే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఈజీగా ఓపెన్ చేయడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్నైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న మహిళలకు మాత్రమే డబ్బులు రిలీజ్ చేసినప్పుడు డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీకు మీ ఖాతాలోనికి డబ్బులు చేరడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ ఖచ్చితంగా మీకు ఆల్రెడీ ఉన్న ఖాతాలకు ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేసుకోండి. బ్యాంకుకి వెళ్ళైనా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా ఈ ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కాబట్టి దీన్ని మహిళలు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోటోలు కలిగి ఉండాలి. మహిళలు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫోటోలు కలిగి ఉండాలి. మహిళలకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు 6 స్టెప్ వెరిఫికేషన్లో మనకు ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 మాత్రమే ఉండాలి. అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. దీన్ని చెక్ చేయడం కోసం ప్రభుత్వం మహిళల దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే అడగడం జరుగుతుంది.
మహిళలు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ను కూడా ఖచ్చితంగా చేయించుకొని ఉండాల్సి ఉంటుంది. ఇక అందరికీ ఇస్తారా అంటే మహిళలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే కాకుండా ఓసీ మహిళలకు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు 1,500 రూపాయలు లేదా సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ కులమైనా ఏ మతమైనా దీనికి ప్రాతిపదిక లేకుండా ప్రతి మహిళకు లబ్ధి చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక ఇంట్లో ఎంతమంది అప్లై చేసుకోవచ్చు అంటే ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలే. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా అంగన్వాడీ కార్యకర్తలకు కూడా మన ప్రభుత్వం ఈ సౌలభ్యాన్ని అయితే కలగజేయడం జరిగింది. తల్లికి వందనం పథకంలోనికి వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళకు జీతం 10,000, 12,000 కన్నా ఎక్కువ వస్తున్నప్పటికీ మనకు ప్రభుత్వం వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తల్లికి వందనం పథకంకి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కూడా వాళ్ళను తీసుకొచ్చి ఈ పథకం ద్వారా లబ్ధి అయితే వాళ్ళకు కూడా చేకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోబోతోంది. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే 6 స్టెప్స్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఈ భూమి వచ్చేసి మీ ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్నా కూడా చెక్ చేయడం జరుగుతుంది. మీ ఒక్కరి పేరు మీదే కాదండి, మీ రేషన్ కార్డులో ఎవరికైనా కూడా 3 ఎకరాల మాగాని ఉన్నట్టయితే, అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు ఈ పథకం డబ్బులు రావు. అలాగే 10 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. మాగాని మెట్ట రెండూ కలిపి కూడా 10 ఎకరాల లోపే ఉండాలి. ఈ విధంగా వ్యవసాయ భూమికి సంబంధించిన అప్డేట్ ఉంది. ఇక కమర్షియల్ ల్యాండ్ ఏదైతే మనం ఇల్లు కట్టడానికి ఉపయోగిస్తామో ఆ కమర్షియల్ ల్యాండ్ పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 రూపాయలు, అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక కరెంటు బిల్ వచ్చేసి నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. కరెంటు బిల్ అంటే మనము 300 యూనిట్లు అంటే డబ్బులు 300 రూపాయలు కాదండి. 300 యూనిట్లు అంటే దాదాపుగా మనకు 700-800 రూపాయల కరెంటు బిల్లు రావడం జరుగుతుంది. అంత కరెంటు బిల్లు కట్టే వాళ్ళకి ఈ పథకాలు రావడం జరగదు. కాబట్టి ఖచ్చితంగా 300 యూనిట్ల లోపే ఉండాలి. ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇవ్వడం జరిగింది. 300 యూనిట్ల లోపు ఉన్నట్టు అయితే మాత్రమే మీకు ఈ పథకం యొక్క డబ్బులు రావడం జరుగుతుంది. ఇక 4 చక్రాల వాహనం ఏదైతే ఉంటుందో, కార్ కానీ ఇంకా ఇంటి అవసరాల కోసం ఏదైనా జీప్ కానీ భారీ వాహనాలు కానీ ఇలా ఉన్నట్టయితే మాత్రం మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావడం జరగదు. కేవలం ట్రాక్టర్కు మరియు ట్యాక్సీకి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఎల్లో బోర్డు అయితే ట్యాక్సీ కలిగి ఉంటుంది కాబట్టి ఈ ట్యాక్సీకి కూడా మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. మీ రేషన్ కార్డులో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ, అంటే ఇప్పుడు మహిళలు ఉంటారు, వాళ్ళ బిడ్డలు, కొడుకులు, కూతుర్లు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ట్యాక్స్ కడుతూ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్. ఆ సందర్భంలో కూడా మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరగదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది సంవత్సర ఆదాయం 12 లక్షల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కడతారండి. 12 లక్షల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి 12 లక్షలు అంటే వాళ్ళు బీపీఎల్ కిందికి రారు, బిలో పవర్టీ లైన్ కిందికి రారు, అంటే వాళ్ళు మధ్యతరగతి కిందికి రారు, లేదా తక్కువ పేద వర్గాలకు కిందికి కూడా రారు, వాళ్ళు హై వర్గాల కిందికి వెళ్తారు. కాబట్టి వాళ్ళకి ఈ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది. ఈ పథకమే కాదండి, ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకం రాదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇక ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనేది ఉండకూడదు. ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నట్టయితే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి రావు. ఇలా 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు అన్నీ సాటిస్ఫైడ్గా ఉన్నట్టయితే మీకు ఈ పథకం డబ్బులు రావడం జరుగుతుంది. ఈ పథకాన్ని మనకు ఈ ఆగస్టు 17వ తేదీ మనకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయండి. ఈ సమావేశాలలో మనకి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది, అప్లికేషన్ డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు మహిళలందరూ ఈ పథకానికి అప్లై చేసుకొని మీరు లబ్ధిని అయితే పొందవచ్చు. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.